ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి. రైట్, చూద్దాం. నెక్స్ట్, రాజోల్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 137 స్థానాల్లో గెలిచిన ఏకైక సీటు రాజోల్ నియోజకవర్గం. సో రాజోల్ నియోజకవర్గంలో గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ దేవా వరప్రసాద్కి జనసేన పార్టీ నుంచి ఇక్కడ టికెట్ దక్కింది. ఎలా ఉండవచ్చు రాజోల్ ఫలితం? అంటే రాపాక మీద రివెంజ్ తీర్చుకోవడానికి మేము సిద్ధమని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాపాక వరప్రసాద్. సో అప్పుడు అక్కడ గెలిచారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రాజోల్లో జనసేనని గెలిపిస్తాం, ఓవరాల్గా పార్లమెంట్ పరిధిలో రాపాకను ఓడిస్తామని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి. రాజోల్లో ఏం జరిగే అవకాశం ఉంది? ఈ రాపాక అనే వ్యక్తి తనంతా తను గెలిచినవి కాదండి. గతంలో ఎమ్మెల్యేగా చేయడం వల్ల ఎస్టీల్లో కొంత పడుతుంది. ఆ రాజోల్ నియోజకవర్గంలో గత ఎలక్షన్ 2019 ఎలక్షన్స్ అక్కడ ఉన్న టాప్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళే డబ్బులు పోగేసి ఎదురిచ్చారు ఆయనకి. కాపులు ఉండే ప్రాంతాల్లో మీరు రావద్దు, మేము చూసుకుంటాము, మీరు ఎస్సీ సెగ్మెంట్ మీరు చూసుకోండి అని చెప్పారంటే అతనుకున్న పాత పరిచయాలతో ఎస్సీ కమ్యూనిటీ కొంత కన్సాలిడేట్ చేసుకున్నాడు. ఈ 2-3 ఓట్ బ్యాంక్స్ కలవడం వల్ల అతను గెలవడం జరిగింది. గెలిచిన వ్యక్తి పార్టీ తరఫున జాగ్రత్తగా ఉండుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చేది మంచి పొజిషన్ లో ఉంటాడు. మరి అతను ఏ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రలోభాలు ఏమో తెలియదు, కానీ అతను వెళ్ళిపోవటం, ప్రజలు స్వచ్ఛందంగా అతను డబ్బులు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా తమ జోబులో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి తన కోసం పోరాటాలు చేసి తనని గెలిపించుకున్న వ్యక్తి చివరికి ఎట్లా చేసేది ఏంటని చెప్పని అతని మీద నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, చాలా కసిగా కోపంగా ఉన్నారు. ఈవెన్ ఆయన సొంత కొడుకు కూడా ఆయన్ని మీరు వెళ్ళిన విధానం తప్పిది, అనవసరంగా మనం పొలిటికల్ కెరీర్ పాడు చేస్తున్నామని చెప్పి వాళ్ళ ఫాదర్ ని అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రాజోల్ సెగ్మెంట్ రాష్ట్రం అంతా జనసేన పార్టీ కొన్ని కారణాల వల్ల అంటే ఏంటి ఎట్లా అంటే ఆ రోజు కూడా జనసేన పార్టీ యొక్క వాళ్ళ పొరపాట్ల వల్ల ఓడిపోయేది కాదు. మీరు జనసేనకు ఓటేసేది చంద్రబాబు నాయుడుకి వేసినట్టే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కొల్యూడెడ్, జనసేన టీడీపీ ఇద్దరు కొల్యూడెడ్. మీరు చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు జనసేనకి వేసారంటే అది చంద్రబాబు నాయుడుకి వేసినట్టే వద్దని చెప్పని వైసీపీ ప్రచారం చేసి వాళ్ళకు ఓటేమని అడగల నియోజకవర్గాల్లో ఇలా ప్రచారం చేశారు. దానివల్ల చాలా ఓట్ బ్యాంకు జనసేన రావాల్సిన ఓట్ బ్యాంకు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ మీద ఉన్న కోపం కొద్ది వైసీపీ పార్టీకి పోయింది. లేకపోతే అప్పుడే 15-18% ఓటింగ్ రావాలి జనసేన పార్టీ. ఈ యొక్క మైండ్ గేమ్ లో 2 బలమైన మదపు టేన్లు కొట్టుకుంటున్న మైండ్ గేమ్ లో జనసేన పార్టీ మధ్యలో బలైంది, ఏది ఇండివిజువల్ వెళ్ళినారు. కానీ రాజోలు ప్రజలు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు, కోనసీమ అంటేనే చాలా చైతన్యం కసిగా ఉండేవాళ్ళు. వాళ్ళ సిస్టమేటిక్ గా అందరూ పెద్దలందరూ కలిసి ఒక పద్ధతికి ఎలక్షన్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ గౌరవాన్ని నిలబెట్టిన నియోజకవర్గం, మర్యాద నిలబెట్టిన నియోజకవర్గం. మిగతా ప్రాంతాల్లో ఉన్న కాపులు మిగతా వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి రాజోలు నియోజకవర్గానికి. అలాంటి కాన్స్టిట్యూన్సీలు జనసేన పార్టీ గెలవకపోతే ఎవరు గెలుస్తారు సార్? అయితే అక్కడ వేరే క్యాండిడేట్ రాపాకి వెళ్ళిన తర్వాత వేరే క్యాండిడేట్ ఒక ఆయన పనిచేశాడు, ఎస్సీ క్యాండిడేట్ ఒక ఆయన పనిచేస్తే దాదాపు ఇవ్వాల్సింది అది వరప్రసాద్ గారు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ లాస్ట్ 1 year పైనుంచే ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి పనిచేస్తున్నారు. ఆయన పక్కనే ఉంది. బహుశా మరి ఏ కారణాల వల్ల వరప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజలు కొంతమంది దానికి కొంచెం అసంతృప్తి ఎన్ని రోజులు కూడా ఉన్నారు. లోకల్ గా పనిచేసుకుంటున్న మనిషి ఉన్నాడు కదా మళ్ళీ అటు ఎందుకు ఇచ్చారని పని. అయినా కూడా ఎలక్షన్ ముందుకు 20 రోజుల ముందే దాదాపుగా ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా సర్దుమణిగిని అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. నేను వెళ్ళిన మన మలికీపురం ఏరియాలో ఒక పెద్ద హోటల్ ఆయన ఉన్నారు. అది దాదాపు 3 స్టార్ రేటింగ్ లో ఉంటుంది ఆ హోటల్. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అంతా కూడా దుబాయ్, కువైట్ ఆ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగాలు పనులు చేసుకుని బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు ఆ స్టాండర్డ్ హోటల్స్ లో దిగుతారు, డబ్బులు లెక్క చేయి. ఆ మలికీపురం చుట్టుపక్కల హోటల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. అలాంటి ఒక హోటల్ ని ఏకంగా జనసేన పార్టీ పెద్ద కాపాడారు ఆయన్ని. ఈ జనసేన పార్టీ పెద్దలు గారు ఏదో ఉందంటే ఆయన జనసేన పార్టీకి మొత్తం పార్టీ కార్యక్రమాల మీద అన్నిటికీ కూడా ఉచితంగా ఇచ్చేసారు. భోజనాలకు కానీ, రూమ్స్ కానీ, మీటింగ్లకు కానీ, హాల్ కానీ ఉచితంగా ఈ 2 నెలల్లో మీకు ఎట్లా వాడు అని చెప్పారు. అలా స్వచ్ఛందంగా చాలా మంది స్వచ్ఛందంగా, ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టే డబ్బులు ఉండవు ఎస్సీ క్యాండిడేట్. అది ప్రజలే పోయినసారి లాగే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నారు. ఇది 100% రాజోలు అనేది కళ్ళు మూసుకుంటుంది.
రైట్. అంటే సర్వేలు అదే చెప్తున్నా, టఫ్ ఫైట్ అని కొన్ని సర్వే సంస్థలు చెప్తూ ఉంటే డ్యామ్ షూర్ ఇక్కడ ఖచ్చితంగా దేవా వరప్రసాద్ రాజోల్లో గెలవబోతూ ఉన్నారనేది మరికొన్ని సర్వే సంస్థల అంచనా. మీ అంచనా అయితే ఈ రాజోలు మరోసారి జనసేనదే, మీ అంచనా అది. నెక్స్ట్